రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా మంత్రి సుభాష్. చీడిగ విషాదంలో బాధిత కుటుంబాలకు 2.5 లక్షల ఆర్థిక సహాయం. మంత్రి సుభాష్ సత్యం వాసం శెట్టి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు సమీపంలో బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 మహిళా ఉపాధి శ్రామికుల కుటుంబాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు శెట్టిబలజ యాక్షన్ ఫోర్స్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం అమరావతి నుండి వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్ వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఎస్ఏఎఫ్ ద్వారా 4 మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున 2 లక్షలు, మరో దళిత మహిళ కుటుంబానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 50,000 సహాయం అందజేశారు. మంత్రి ఆదేశాల మేరకు నాయకులు ములుకుర్తి వెంకటేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, యనమదల రవి, కడలి శివ, టేకుమూడి శ్రీనివాస్, పండా వినాయక్, గీసాల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, వాసంశెట్టి అంజీబాబు, అనుసూరి సతీష్, వి మహేష్ తదితరులు చిడుగ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఉపాధి పనులకు వెళ్లిన నిరుపేద మహిళలు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాల సహాయం అందేలా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేకంగా కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఎస్ఏఎఫ్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ప్రజల పక్షాన నిలిచి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాసంశెట్టి సుభాష్కు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా నా మాట మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారథులకు, పెద్దలకు విషయం చెప్పగానే ఎటువంటి సెంటిమెంట్లు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మన వాళ్ళు, మన సంఘం, మన మనుషులు చెప్పేసి ముందుకు వచ్చిన పెద్దలందరికీ, అతిరథ మహారథులకి నమస్కారం అండి. విషయానికి వస్తే జరిగిన చాలా దారుణం, దాన్ని చెప్పుకునే అవసరం లేదు, గుర్తుంచుకున్నా సరే బాధాకరమే. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రివర్యులు మన సుభాష్ గారు ఎంతో చింతించి మా నాన్న అనగానే ఎక్కడైనా స్పందించినట్టే ఇక్కడ కూడా ఈరోజు చీడి గ్రామంలో కూడా స్పందించి ఎన్నో ఫోన్ చేసి ఇక్కడ పెద్దలను సంప్రదించి ఒక కుటుంబానికి 5,000 చొప్పున ఎస్ఏఎఫ్ తరఫుని 4 కుటుంబాలకు, అలాగే ఎస్ఏఎఫ్ తరఫున 4 కుటుంబాలకు, ఆయన పర్సనల్ గా సత్యం ఫౌండేషన్ తరఫున ఎస్సీ కుటుంబానికి 50,000 ఇవ్వడం జరిగిందండి. మొత్తం 5 కుటుంబాలు కలిపి 2,50,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి వాళ్ళు జరిగిన బాధలు, వాళ్ళ కుటుంబం జరిగిన బాధను మనం ఎవరు కూడా వివరించలేము, ఇలా చేయడం జరిగిందండి. సో ఈ కుటుంబాల తరఫున, ఈ గ్రామం తరఫున, అలాగే ఇందులో పాల్పంచం చేస్తున్న మా అందరి తరఫున కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.